వైకుంఠంలో అమృత సరస్సుల మధ్యలో ఆ శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని శయనిస్తున్న సమయంలో భూదేవి, ప్రభు, ఈ భూభారాన్ని భరించలేకుండా ఉన్నాను, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించగా ఆ శ్రీమన్నారాయణుడు భూదేవి, యదునందనుడు వృష్టివంశస్థుడు అయిన వసుదేవుల దేవకుల గర్భంలో జన్మించి నీ భూభారాన్ని తగ్గిస్తాను అని అభయమిచ్చారు. మధురలో యదునందనుడు వృష్టివంశీయుడైన వసుదేవుడు దేవకిని వివాహం చేసుకుంటాడు. దేవకి అన్నయ్యన కంసుడు నవదంపతులను రథంలో తీసుకువెళ్తూ ఉండగా ఆకాశవాణి కంసుడితో ఇలా పలుకుతుంది: ఓ కంస, నీ చెల్లెలి యొక్క అష్టమ గర్భం నిన్ను సంహరిస్తాడు అని వినిపించింది. అప్పుడు కంసుడు భయంతో దేవకిని చంపబోగా వసుదేవుడు పుట్టిన బిడ్డలందరినీ నీకే అప్పగిస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ రోజు శ్రావణ మాసం, బహుళ పక్షమి, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం. అర్ధరాత్రి సమయమున ఆకాశంలో చుక్కల నడుమ అష్టమి నాటి చంద్రుడు వెండి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు. గాలి మృదుమధురంగా నెమ్మదిగా వీస్తూ ప్రకృతి అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. గంగా, యమున నదులు వాటి యొక్క అలలతో మంగళస్వరాలు వినిపిస్తూ ఉండగా ఆ పవిత్ర వేళలో శ్రీ మహావిష్ణువు నీలమేఘశ్యామల రూపంలో పీతాంబర వస్త్రధారణి, చతుర్భుజాలతో ఒక చేతిలో కౌమోదికి గద, ఒక చేతిలో శంఖము, మరొక చేతిలో చక్రము, మరొక చేతిలో పద్మంతో విలసిల్లుతూ, వక్షస్థలంలో శ్రీవత్సకం చిహ్నము, కంఠంలో కౌస్తుభమణితో విరాజిల్లుతూ, చిరుమందహాసంతో దేవకీ వసుదేవులతో ఇలా వచించారు: నేను మీ గర్భంలో అవతరించాను, శ్రీకృష్ణుడిగా లీలలు చేస్తాను. నన్ను ఇప్పుడు గోకులంలో ఉన్న నంద యశోదుల ఇంటిలోని శిశువుతో మార్చండి అని చెప్పి శిశువుగా మారిపోయారు. వసుదేవుడు ఆ బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని ఒక బుట్టలో పెట్టుకొని కారాగృహం నుంచి బయటకు వచ్చారు. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వసుదేవుడు అడుగుపెట్టగానే యమున తల్లి అలలను తగ్గించి దారి ఇచ్చింది. ఆదిశేషుడు మణులతో నిండిన పడగలతో వాన చినుకులు పడకుండా రక్షణ కల్పిస్తాడు. నంద యశోదుల గృహంలో యోగమాయ శిశు రూపంలో పుట్టింది. వసుదేవుడు శ్రీకృష్ణుని అక్కడ ఉంచి యోగమాయ రూపంలో ఉన్న శిశువును తీసుకొని వస్తాడు. కంసుడు ఆ శిశువును చంపబోగా ఆ శిశువు అతని చేతుల మీద గుండా తప్పించుకొని ఆకాశంలో మహాదేవిగా ప్రత్యక్షమై, ఓ కంస, నిన్ను సంహరించేవాడు మరెక్కడో పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమైపోతుంది. అక్కడ గోకులంలో నంద యశోదులు ఆ చిన్ని కృష్ణుని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇక ఇక్కడి నుంచి మనం శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని ఆస్వాదిద్దాం. కంసుడు ఆ చిన్ని కృష్ణుని చంపడానికి పూతన అనే రాక్షసిని పంపిస్తాడు. గోకులంలో ఆ కృష్ణుని ఉయ్యాలలో వేసి అందరూ ఆనందోత్సాహాలు జరుపుకుంటూ ఉండగా పూతన ఒక అందమైన స్త్రీ రూపంలో అక్కడికి వస్తుంది. పూతన తన విషం నిండిన పాలను ఇవ్వటానికని ఉయ్యాల్లోని శిశువుని ఎత్తుకొని పక్కకు తీసుకువస్తుంది. అప్పుడు ఆ చిన్ని కృష్ణయ్య ఆమె పాలను ప్రాణాన్ని పీల్చి ఆమెను సంహరిస్తాడు. పూతన పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలను విడుస్తుంది. ఆ చిన్ని కృష్ణుడు పూతన యొక్క విషం పాలు తాగి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. అంటే ఆ కృష్ణయ్య హృదయము వెన్నలాంటిదని మనకు అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ. గోకులానికి సమీపంలో ప్రవహించే నది యమునా నది. అందమైన అలలతో, తీరం మీద వృక్షాలతో ఎంతో అందంగా అలరాడుతుంది ఆ యమునా నది. ఒకరోజు యమునా నది తీరంలోని వృక్షాలు, పశువులు, పక్షులు చనిపోవడం మొదలైంది. కాళీయుడు అనే మహావిషసర్పం సముద్రంలో ఉంటూ ఉండేది. గరుడు తరచూ దాని మీద దాడి చేసేవాడు. ఆ కాళీయుడు
ఆ గరుడ పక్షి నుంచి తప్పించుకోవడానికి యమునలోకి ప్రవేశిస్తాడు. యమునా నది మధ్యలో లోతైన ప్రాంతంలో కాళీ ద్వీపం అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ విషంతో నీరు నల్లగా మారిపోయింది. తాకిన వెంటనే ప్రాణం పోయేంత భయంకరమైన విషం అది. ఒకరోజు ఆ చిన్ని కృష్ణుడు గోపబాలులతో కలిసి యమునా నది ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు కొన్ని పశువులు దాహంతో నీరు త్రాగగానే వెంటనే చనిపోయినాయి. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు తన చిటికిడి వేలుతో వాటికి ప్రాణం పోశాడు. అప్పుడు ఆ చిన్ని శ్రీకృష్ణుడు కదంబ వృక్షం పైకెక్కి యమునా నది మధ్యలోకి దూకాడు. నీటిలో అలలు చెలరేగాయి. గోపబాలురంతా భయంతో అరిశారు. కాళీయుడు ఆ కృష్ణుని చూసి భయంతో విషంతో నిండిన అలలను విసిరాడు. తన యొక్క మహాఫణులతో అంటే తలలతో ఆ కృష్ణుని చుట్టేసి సంహరించడానికి ప్రయత్నం చేశాడు. యమునా నది ఒడ్డున ఉన్న గోపాలురు, గోపికలు అందరూ భయంతో ఏడుస్తూ మన కృష్ణయ్య మునిగిపోతున్నాడు, మన కృష్ణయ్య మునిగిపోతున్నాడు అని కేకలు వేస్తున్నారు. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ఎగిరి ఆ కాళీయుడి పడగలపై నిలబడ్డాడు. తన 2 చేతులతో గట్టిగా బిగించి కాలితో తొక్కాడు. ఆ పడగలపై నృత్యం చేయడం ప్రారంభించాడు. ప్రతి ఒక్క అడుగుతో కాళీయుడు బలహీనమై కంపించసాగాడు. కాళీయ భార్యలు, నాగపత్నులు కృష్ణుని ముందు ప్రత్యక్షమై నమస్కరించి ఇలా ప్రార్థించారు. ప్రభు, మీ యొక్క పాదస్పర్శతో అతని యొక్క దురహంకారము, పాపాలు తొలగించబడ్డాయి. దయచేసి అతన్ని క్షమించండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు కాళీయుడితో, ఇక నుంచి యమునా నదిని కలుషితం చేయవద్దు. గరుడు నిన్ను హింసించడు, ఎందుకంటే నా పాదముద్రలు నీ పడగలపై ఉన్నాయి అని అభయమివ్వగా, అప్పుడు కాళీయుడు తన భార్యలతో సముద్రంలోకి వెళ్ళిపోయాడు. యమున తిరిగి పవిత్రమైంది. ఆ చిన్ని కృష్ణుడు కాళీయుడు లాంటి మహాసర్పానికి దురహంకారాన్ని అణిచివేసి దాని యొక్క పాపాన్ని కూడా తీసివేశారు. అంటే ఆ కృష్ణయ్య మనసు వెన్నలాంటిది. ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా కూడా అహంకారాన్ని వదిలిపెట్టి వినయంతో క్షమించమని అడిగితే చాలు, అక్కును చేర్చుకుంటాడు కన్న తండ్రిలాగా. ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా మన కోసం అందించిన భగవద్గీతని నేర్చుకొని ఆయన్ని మన జీవితానికి రథసారథిగా చేసుకుందాం. జై శ్రీకృష్ణ.